ఈరోజు నో పాలిటిక్స్లో మనతో పాటు వారి అనుభవాలను పంచుకోబోతున్న విశిష్ట అతిథి మర్రి శశిధర్రెడ్డి గారు. శశిధర్రెడ్డి గారు నమస్తే అండి, వెల్కమ్ టు నో పాలిటిక్స్. భారత్ టుడే తరఫు నుంచి స్వాగతం మీకు. మర్రి చెన్నారెడ్డి గారి అబ్బాయిగా కాక మర్రి శశిధర్రెడ్డి గారికి ఒక క్వాలిటీ చెప్పాలంటే మిమ్మల్ని మీరు ఎలా అభివర్ణిస్తారు? అంటే జనరల్గా వారిని చూసి నేర్చుకున్నవే చాలా ప్రతిబింబిస్తుంటాయి. ఓకే, వారికి ఉండేటువంటి అపారమైనటువంటి అనుభవం, వారు రాజకీయాలు చేసినటువంటి పరిస్థితుల్లో ఆ రోజులు ఉండేటువంటి పరిస్థితులు వేరు. ఓకే, నేను వచ్చే సమయానికి వచ్చినటువంటి దానికి అనుగుణంగా చేస్తున్నాను అని నేను అనుకుంటున్నాను. అంటే వర్ యూ బోర్న్ విత్ సిల్వర్ స్పూన్ అండి? సిల్వర్ స్పూన్ అనేది కాదు, బట్ మేము అన్నీ కూడా అంటే మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యునిగా అన్నీ కష్టపడి నేర్చుకునేటువంటి విధంగానే మేము. అంటే ఎలాంటి కష్టాలు చూశారు మీరు జీవితంలో? వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను సాధారణ వ్యక్తిగానే వ్యవహరించాను. నా కారు నేనే తోలుకునే వెళ్ళేవాడిని, చాలా సింపుల్గా. అసలు ఎవరు కూడా ఒక ముఖ్యమంత్రి కొడుకు అనేటువంటి రకంగా ఎప్పుడూ తిరగలేదు. మేము పొలాలకు వెళ్ళి రాత్రులు కళ్ళంలో పడుకొని కూడా గడిపాం కాలం. ఓకే, అంటే వ్యవసాయం అంటే మీకు బాగా ఇష్టం అండి? అంటే మొత్తం అసలు నాన్నగారిని ఒకసారి వారు ట్రైన్లో ట్రావెల్ చేసేదంటే చాలా కాలం ముందు, 1950s. దాంట్లో ఒక ఆర్మీ ఆఫీసరు ప్రయాణిస్తూ వాట్ ఈజ్ యువర్ ప్రొఫెషన్ అని అడిగారు. ప్రొఫెషన్ అంటే పాలిటిక్స్ ప్రొఫెషన్ కాలేదు, ఎందుకంటే దాని మీద ఆధారపడి జీవించడం లేదు. నా ప్రొఫెషన్ అగ్రికల్చర్ అని చెప్పారు. ఇప్పటికీ ఉన్నాయండి అంటే వ్యవసాయం? ఇప్పుడు తగ్గింది. అంత పెద్దగా మాకు ఉండేటువంటి చోట అక్కడ ఉండే పరిస్థితుల వలన నిజామాబాద్లో కూడా మాకు వ్యవసాయం ఉండేది. నేను కానీ మా మదర్ కానీ బస్సులో ప్రయాణం చేసి నిజామాబాద్కు వెళ్ళి అక్కడే వరి కల్లంలో రాత్రి అక్కడే వరిగడ్డి కప్పుకొని పడుకొని కాపలా ఉండే రకంగా కూడా మేము ఆరోగ్యంగా చేసాం. అయితే చిన్నప్పుడు అంటే చిన్న శశిధర్రెడ్డి గారు ఎలా ఉండేవారండి? మా మదర్ ఎప్పుడు చెప్పేవారు, నిన్ను ఏమైనా అనాలంటే నాకు అవకాశం లేకుండా పోతుంది, బాగా చదువుతావు, ఏమనడానికి వీలు లేకుండా పోతుంది. అయితే మామూలుగా ఉన్నప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు నువ్వు శశి అంటే చంద్రుడిలాగా చల్లగా ఉంటావు, కానీ కోపంగా ఉన్నప్పుడు మాత్రం శశిధర్, శివుడిలాగా శశిధర్ అని చెప్పేవారు. ఓ సందర్భంలో నన్ను అడిగారు ఒక టీవీ ఇంటర్వ్యూలో 1994లో, మీరు చాలా సౌమ్యులుగా ఉంటారు, మృదుభాషి, రాజకీయాల్లో ఇబ్బంది రాదా అని చెప్పి. అప్పుడు నేను మా మదర్ చెప్పినటువంటి మాటలు చెప్పి నేనేమన్నానంటే, అంటే శశిధర్ అంటే మళ్ళీ మూడో కన్ను కూడా తెరుస్తారంటే అవసరం అయినప్పుడు మూడో కన్ను కూడా తెరుస్తాను. అంటే రోజు ఎప్పుడు ప్రతిసారి బస్తీ మీద సవాలని చెప్పి కర్ర తీసుకొని పోవడం కాదు, కానీ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా. చిన్నప్పుడు అంటే ఆటలు ఆడుతూ ఉండేవాళ్ళ, ఏమైనా గేమ్స్ ఆడేవాళ్ళ చిన్నప్పుడు? నేను చదువుకున్నది ఆల్ సెన్స్ హై స్కూల్. ఆల్ సెన్స్ హై స్కూల్లో క్రికెట్ చాలామంది, అజరుద్దీన్ మొదలుకొని, అజరుద్దీన్ అయితే చాలా కెప్టెన్గా ఎదిగాడు అనుకోండి, చాలామంది క్రికెట్ ప్లేయర్స్ అక్కడి నుంచి ఇండియన్ టీంలో కూడా ఆడినటువంటి వారు ఉన్నారు. సో మేము స్కూల్లో, మిడిల్ స్కూల్లో ఉన్నప్పుడు ఉదయం 7 గంటలకు బయలుదేరి స్కూల్ టీంలో మార్నింగ్ ప్రాక్టీస్, ఈవినింగ్ ప్రాక్టీస్ చేసుకుని మళ్ళీ సాయంత్రం 7 గంటలకు కానీ తిరిగి రాకపోయేది. సో ఆ రకంగా సహజంగా క్రికెట్ అంటే చిన్ననాటి నుండి ఇంట్రెస్ట్ ఉండింది. లీగ్ క్రికెట్లో ఆ రోజుల్లో సీనియర్ డివిజన్లో కూడా నా క్లబ్ ఉండేది. మేము జయసీమ ఆడేటువంటి మారేడుపల్లి క్రికెట్ కప్ను కూడా ఓడించినటువంటి క్లబ్గా మేము ఆ రోజుల్లో. నేను అగ్రికల్చర్ కాలేజీలో చదువుకునేటువంటి రోజుల్లో నాకు మెరిట్ స్కాలర్షిప్ వచ్చేది. అంటే ఇది అప్లై చేస్తే వచ్చిన స్కాలర్షిప్ కాదు, అంటే మెరిట్. నేను అగ్రికల్చర్ యూనివర్సిటీలో కాలేజీలో చేరినటువంటి స్టూడెంట్స్లో స్కూల్ అంటే 12th క్లాస్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా, అంటే ఆ రోజు బహుశా హయ్యెస్ట్ నావే ఉన్నాయి, అడగకుండానే ఆటోమేటిక్గా వచ్చినటువంటి స్కాలర్షిప్. నా స్కాలర్షిప్ డబ్బంతా కూడా క్రికెట్ మీద ఖర్చు పెట్టేవాడు, ఈ క్లబ్ నడిపించడానికి
దానికి అవసరాలు ఇవన్నీ చేసుకోవడానికి. నేను పిల్లలతో గొడవలు పడేవాళ్ళండి ఎప్పుడైనా? లేదు, అది లేదు. ఎప్పుడు లేదా? కొట్లాట్లు, గొడవలు లేవు, అది ఎప్పుడు లేదు. ఉద్యమాలు, యూనియన్లు ఇలాంటివి ఎప్పుడు లేవు? అంటే ఉద్యమాలు స్టూడెంట్ పాలిటిక్స్ లో ఉన్నాను. పాలిటిక్స్ లో స్టూడెంట్ పాలిటిక్స్ లో ఇక్కడ స్కూల్లో క్లాస్ లీడర్గా, మానిటర్గా ఆ రకమైనటువంటి బాధ్యతలన్నీ కూడా ఉండేవి. కాలేజ్ పాలిటిక్స్లో అంటే ఐ వాజ్ నాట్ సక్సెస్ఫుల్. సరే, అక్కడ ఉండే కాంబినేషన్స్, సిటీ నుంచి వచ్చిన వాళ్ళు, రూరల్ ఏరియాస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు మిక్స్డ్గా ఉండేది. అక్కడ ఒక పోలరైజేషన్ లాగా వేరుగా జరిగేది. సో ఐ వాజ్ నాట్ ఫిట్ ఫర్ దట్. ఐ డెంట్ ఫిట్ ఇన్ టు దట్. అయితే నేను అమెరికాలో చదువుకునేటువంటి రోజుల్లో అక్కడ ఇండియన్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా అవన్నీ కూడా చేయడం జరిగింది. సో అమెరికాలో ఎన్నాళ్ళు ఉన్నారండి? నేను 2 సంవత్సరాలు. ఎంఎస్ చేయడానికి. అయితే అజిటేషన్ అంటే తెలంగాణ అజిటేషన్ 69-71 మధ్య జరిగినప్పుడు 1970లో ఈ సెక్షన్ 144ను డిఫై చేస్తూ ఆల్ ఇండియా రేడియో దగ్గర ధర్నా చేసే గ్రూప్కి నేను లీడ్ చేస్తూ 5 రోజులు ముషీరాబాద్ జైల్లో కూడా తెలంగాణ ఎడ్యుకేషన్లో కూడా నేను అమెరికాలో ఉన్నప్పుడు కొందరితో చెప్పేవాడిని, బహుశా గారు మొదటిసారి మీరు జైలుకు వెళ్ళి వచ్చిన వాడితో మాట్లాడుతున్నారు. ఇండియన్ కల్చర్కి అమెరికన్ కల్చర్కి ఏమైనా డిఫరెన్సెస్ మీకు కనబడేవండి? చాలా ఉండేవి. చాలా. అంటే మేము మొదటి నుండి కూడా అది కొత్తగా నాకు అనిపించలేదు. ఎందుకంటే మంచి అవగాహన ఉండేది కనుక నేను వ్యక్తిగతంగా నాకు పెద్దగా తేడా అనిపించలేదు. మీ టైంలో అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు ఇంట్లో ఆంక్షలు పెట్టడాలు ఇలాంటివి ఏమైనా ఉండేవా? ఆ రోజుల్లో మేము అనుకునేది ఇండియాలో అమ్మాయిలతో మాట్లాడితే తప్ప అనుకునేవాళ్ళు. అక్కడ అమెరికాలో పేరెంట్స్ డిస్కస్ చేసేది, మా వాడు అమ్మాయిలతో మాట్లాడడం లేదు, సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ హిమ్ అని. సో దట్ ఆ అప్రోచ్లో, అవుట్లుక్లో ఆ రకమైన. మీరు ఎలా ఉండేవారు? నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి నేను హై స్కూల్లో ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం. అంటే లవ్ మ్యారేజ్ అనుకోవచ్చు? లవ్ మ్యారేజ్. ఎప్పుడైందండి వివాహం? ఎప్పుడైంది? 71లో. 71 తర్వాత అమెరికా వెళ్ళారు. ఓకే. అంటే చాలా చిన్న వయసు నాది. అంటే వారిని కూడా తీసుకుని వెళ్ళారా? సో అక్కడే ఉండిపోదాం, అమెరికన్ లైఫ్ అసలు ఆ రకంగా ఉండాలనే ఉద్దేశంతో కూడా నేను పోలేదు. ఎందుకంటే అక్కడ అమెరికాలో ఉండాలనుకుంటే అక్కడ అవసరాన్ని బట్టి చదువుకోవాల్సినటువంటి విధంగా ఆలోచన చేస్తారు చదువుకోవడానికి. కానీ నేను మాత్రం తిరిగి రావడానికి ముందే డిసైడ్ అయిపోయి ఉన్నాను కనుక దానికి అనుగుణంగా నేను నా చాయిస్ ఆఫ్ సబ్జెక్ట్స్ కానీ ఎలెక్టివ్స్ కానీ ఆ విధంగా నేను తీసుకున్నాను. సో అవి ఉపయోగపడ్డాయండి మీకు ఇక్కడ వ్యవసాయంలో ఇంప్లిమెంట్ చేయడానికి? అన్ఫార్చునేట్గా ఎక్కువ రోజులు నేను దాంట్లో కంటిన్యూ కాలేకపోయాను. ఉన్నంతకాలం నేను సీడ్ ప్రొడక్షన్ అట్లాంటివి కూడా టేకప్ చేశాను ఇన్నోవేటివ్గా. మీరు బయట ఒక లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యారు, ఇంట్లో ఎవరు లీడర్ అండి? మీరా, మీ శ్రీమతి గారు? నేనే. అంతేనా? పుస్తకాలు చదువుతుంటారా? ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు మీరు? జనరల్గా చదివే అలవాటు నాకు మొదటి నుంచి ఉంది. ఓ కాలంలో థామస్ హార్డీ అవన్నీ కూడా అట్లాంటివి కూడా రెగ్యులర్గా ఒకటి మిస్ వదలకుండా చదివేవాడిని. టెక్నాలజీకి బాగా కనెక్ట్ అయి ఉంటారండి? నేను 1990లో ఫస్ట్ ల్యాప్టాప్ కొన్నాను. ఓకే. ఓకే. ఎప్పుడు ఏది కొత్తది వచ్చినా నా దగ్గర ఉండేది. ఒకసారి ఒక ఇంగ్లీష్ పత్రికలో రాశారు, సీక్రెట్ ఆఫ్ బాబూస్ ల్యాప్టాప్ అని. ఇట్ ఈస్ కాంట్రరీ టు వాట్ పీపుల్ థింక్. ఇట్ ఈస్ నాట్ చంద్రబాబు నాయుడు బట్ శశిధర్ రెడ్డి హూ ఇంట్రడ్యూస్డ్ ల్యాప్టాప్ కల్చర్ ఇంటూ పాలిటిక్స్. సో చంద్రబాబు నాయుడు గారి అంటే ముందు మీరు ఆయన ల్యాప్టాప్ వాడేవారు? 1990లో. మీ లైఫ్లో అంటే మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? అమెరికాలో చదువుకునేటువంటి రోజుల్లో, ఆ రోజుల్లో $3,000 అలౌ చేసేవారు ఫారిన్ ఎక్స్చేంజ్. అంటే ఫీజు మొత్తం సంవత్సరానికి $3,000. అది వాడకుండా నేను సేవ్ చేసేవాడిని. అంటే అక్కడే పనిచేసి అవసరం లేదు అంటే నేను చేసి అంటే ఒక ఫోన్ చేస్తే సరిపోయేది. ఇక్కడి నుంచి డబ్బు పంపించడానికి ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి అయినా నేను 30-40 ఫీట్లు పైన ఉండేటువంటి అంటే యాపిల్ పికింగ్ లాంటి కార్యక్రమాలు నిచ్చెనేసుకొని
ఆ గాలి బాగా వీస్తుంటే ఆ నిచ్చెన కూడా ఊగేది. అలాంటి జాబ్స్ కానీ, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు క్లీనింగ్ చేసేటువంటి పనులు చేశాను. సమ్మర్ జాబ్ ఏమిటంటే ఆ బిల్డింగ్స్ అన్నీ, ఆ విండో క్లీనింగ్ కానీ మిగతా ఇవన్నీ కూడా బిల్డింగ్ క్లీనింగ్ ఇట్లాంటివన్నీ మెయింటెనెన్స్. ఓసారి హైదరాబాదులో పనిచేసిపోయినటువంటి ఒక ప్రొఫెసరు గమనించాను దూరం నుంచి, కానీ నా పని నేను చేసుకుంటూ పోతాను. కొంతసేపటి తర్వాత తిరిగి చూస్తే నిలబడి ఉన్నాడు. నన్ను అడిగాడు, వాట్ విల్ యువర్ ఫాదర్ సే ఇఫ్ హీ సీజ్ యూ డూయింగ్ దిస్? నేను అన్నాను, హీల్ బీ ప్రౌడ్ ఆఫ్ మీ అని చెప్పాను. వండర్ఫుల్. మీ విజయాల వెనుక, మీ ప్రస్థానం వెనుక అంటే మీ భార్య గారికి కానీ మీ తల్లి గారికి కానీ ఎంత రోల్ ఇస్తారు? మేము ఈ రకంగా కావడానికి మా మదర్ వాజ్ ఆల్వేస్ బీన్ ఆమె లేకపోయినా ఆమె బ్లెస్సింగ్స్తో ఎప్పటికీ ఉంటుందనేటువంటిది ఉంటుంది. సరే, తర్వాత మా వైఫ్ వాళ్ళ కూడా సహకారం. అంటే మీరు రాజకీయంగా ముందుకు వెళ్తున్న, ఇంకొక పని చేస్తున్నా, ఎప్పుడు కూడా అంటే సపోర్ట్ చేయటమే జరిగింది, కానీ ఇది ఎందుకు అన్న ప్రశ్న ఎప్పుడు అసలు ఉత్పన్నం అవ్వలేదా ఇంట్లో? లేదు, అట్లాంటిది. ఎందుకంటే ఆమె మీ ఇంటికి పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఉండే వాతావరణంలో కలిసిపోయారు కనుక అది ఎప్పుడు కూడా వేరుగా అనుకోలేదు. సినిమాలు చూడటాలు ఇలాంటివి ఏమైనా చిన్న చిన్న సరదాలు ఏమైనా ఉన్నాయా? చాలా చూసేవాడు. నేను కాలేజీలో బాగా చదువుకునేటువంటి రోజుల్లో కూడా ఒక సందర్భంలో నెలకు 15 సినిమాలు చూసేవాడు. బట్ నాట్ ఎట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ మై ఎడ్యుకేషన్ స్టడీస్. దాంట్లో ఎప్పుడు, ఎందుకంటే ఆ టైంలో ఉండేటువంటి ఫోకస్లో ఇక్కడ కానీ నేను అమెరికాలో చదువుకున్నా కానీ నేను అంత పార్ట్ టైం వరకు 8 గంటలు చదువుకునేటువంటి రోజుల్లో కూడా పనిచేసిన. నేను అమెరికాలో డిస్టింక్షన్ మార్క్స్ తీసుకొచ్చుకున్నాను. చదువు నెగ్లెక్ట్ చేయకుండా అది ఎప్పటికీ. ఇక్కడ కూడా నేను అగ్రికల్చర్ యూనివర్సిటీలో స్టూడెంట్గా ఉన్నప్పుడు మొదటి నుంచే నేను డిసైడ్ చేసుకున్నాను అమెరికాకు పోయి రావాలి ఎంఎస్ కొరకుని. అయితే ఫాదర్ చెప్పారు, మెడిసిన్ చదవాలని ఆలోచనతో ఉంటే ఈనాటి నుండి కష్టపడి చదువుకో, తర్వాత నా దగ్గరికి రావద్దు, అడ్మిషన్ రికమెండేషన్ అట్లాంటివన్నీ రావద్దు. అంతేకాదు మా బ్రదర్ పెద్దన్నయ్య ఆయన 0.5%తో ఆయన ఫస్ట్ క్లాస్ మిస్ అయింది. నాన్నగారు అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ సెనెట్ మెంబర్గా ఉన్నారు. వాళ్ళు డిసైడ్ చేశారు అంటే ఇప్పుడు ఉండేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవన్నీ లేవు. ఆ రోజు ఏమిటంటే అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అవి లేవు. ఆ రోజు ఏమిటంటే మినిమం ఫస్ట్ క్లాస్ ఉంటే తప్ప అడ్మిషన్ ఇవ్వద్దని చెప్పి 0.5%తో మిస్ అయింది. మదరు ఏదైనా వీలవుతుందా అని అడగాలనుకొని దగ్గరికి పోతే హీ కుడ్ రీడ్ హర్ ఫేస్. ఈ మాట అడగొద్దని చెప్పి ముందే చెప్పేశారు. సో పర్సనల్ ఇష్యూస్ వచ్చినప్పుడు పిల్లలదైనా కూడా హీ నెవర్ టుక్ అడ్వాంటేజ్ ఆఫ్ హిస్ పొజిషన్. అయితే నేనేం చేశానంటే మెడిసిన్ చదివే మార్క్స్ వచ్చినా కూడా ఐ డిడ్ నాట్ ఆప్ట్ ఫర్ మెడిసిన్, ఐ వెంట్ ఫర్ అగ్రికల్చర్. మీ చిన్నతనం నుంచి తీసుకున్న సంఘటనల్లో మీరు బాగా గుర్తుపెట్టుకున్నవి, మరిచిపోలేని సంఘటనలు ఏమైనా ఉన్నాయా? పెద్దన్నయ్య గారు చనిపోయారు చాలా చిన్న వయసులో. ఆయన 21 ఇయర్స్లో సర్పంచ్గా, మా గ్రామానికి సర్పంచ్గా కూడా ఉన్నారు. చాలా నాన్నగారికి ఒక రైట్ హ్యాండ్ లాగా ఆ చిన్న వయసులో కూడా ఆయన ఆ రకంగా ఉండేవారు. సో అది నేను 11 సంవత్సరాల వయసులో జరిగింది. ఆయన బాగా అటాచ్డ్గా ఉండేవాడిని. సో ఆ రకంగా ఒక సంఘటన అది. సరే, నాన్నగారు చనిపోయినటువంటి సంఘటన కూడా అది ఇప్పటికీ తేరుకోలేనటువంటి పరిస్థితి. తర్వాత మదర్ కూడా పోవడం అని. సంతోషపడేటువంటి వాటిలో చాలా ఉన్నాయి, అంటే చిన్నవి పెద్దవి. ఏదైనా మ్యాచ్ గెలిచినప్పుడు కానీ, మేము ఆడే టీం కానీ. ఇప్పటికీ చూస్తుంటారండి? క్రికెట్ చూస్తుంటారా? చూస్తుంటాం. ఉన్నారా ఎవరైనా ఫేవరెట్స్ ఉన్నారా? ఫేవరెట్ క్రికెటర్ లాంటి వాళ్ళు? చిన్నప్పుడు జయసింహ హైదరాబాద్ వాడు ఉండేవాడు. దాని తర్వాత అట్లా
క్రమంగా మన వాళ్ళే చాలామంది వస్తున్నారు. ఇప్పుడు ఉండేటువంటి దాంట్లో బాగా ఇంటరాక్షన్ చాలా ఉండేది గతంలో క్రికెట్. ఎందుకంటే నాకు ఒక మంచి స్నేహితుడు అమెరికాలో ఉన్నాడు ఇప్పుడు. అతను ఆయన ఇండియన్ టీంలో ఆడలేనటువంటి, అంటే ఫర్ వేరియస్ రీజన్స్ హీ వాజ్ నాట్ ఇంక్లూడెడ్, సునీల్ గవాస్కర్ వాళ్ళతో పాటు ఆడినటువంటి వ్యక్తి, ఇండియన్ స్కూల్ బాయ్స్లో ఆడినటువంటి వ్యక్తి ఆయన. ఆసిఫ్ అని ఆయన ఉన్నప్పుడు బాగా క్రికెటర్స్తో రెగ్యులర్గా మేము ఇంటరాక్షన్ అది ఉండేది. ఒకసారి న్యూజిలాండ్ క్రికెట్ టీం హైదరాబాదులో వారు టూర్కి వచ్చినప్పుడు మన ఇంట్లో డిన్నర్కి పిలిచాను నేను. మొత్తం న్యూజిలాండ్ టీం అంతా కూడా వచ్చింది. సో ఆ రకమైనటువంటి ఇంటరాక్షన్. బేసిక్గా అంటే స్నేహితులు ఎక్కువగా ఉంటారా, తక్కువగా ఉంటారా, ఎలా ఉంటుందండి? ఒకటి, స్నేహితులు అనేది చాలా లిమిటెడ్గా ఉండేవారు. స్కూల్లో ఉండేటువంటి వాళ్ళు, నాకు ఉండే బెస్ట్ ఫ్రెండ్స్ అనుకునే వాళ్ళు ఒక ఆయన అమెరికాలో, ఇంకొక అతను చనిపోయాడు చిన్న వయసులో. చాలా నాన్నగారు అధికారంలో లేనప్పుడు ఫుల్ టైమ్గా నేను ఆల్మోస్ట్ ఫుల్ టైమ్గా నేను వారితో ఉండేవాడిని. ఎవరికైనా ఒక ముఖ్యమైనటువంటి లెటర్ డ్రాఫ్ట్ చేయాలంటే నాకు చెప్పేవారు. వారు ముఖ్యమంత్రిగా ఉండి అమెరికాలో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ జరిగిన తర్వాత నక్సలైట్ సమస్యపై ఒక స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పి, వారు హాస్పిటల్లో సర్జరీ అయిన తర్వాత హోటల్లో ఉన్నారు, ఇక్కడ ఏదో సంఘటన జరిగింది, సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుందని అనుకొని ఈ పాయింట్స్ అని చెప్పి వారు నాకు చెప్పారు. ఆ రోజుల్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వారితో ఉన్నటువంటి స్టాఫ్ ఒక సెక్యూరిటీ ఆఫీసర్ తప్ప వేరే వారు లేరు. వారికి కావలసినటువంటి టైపింగ్ అంతా నేనే చేసేవాడిని. అయితే ఈ రకంగా స్టేట్మెంట్ కావాలంటే నేను స్టేట్మెంటు డ్రాఫ్ట్ చేసి నేను తీసుకెళ్తే ఒక కామా ఫుల్ స్టాప్ కరెక్షన్ లేకుండా సంతకం పెట్టించేవారు. సో ఆ రకమైనటువంటి ఆ రకంగా అంటే వారితో టైము ఎక్కువ గడపడం వలన నేను ఫస్ట్ టైం నేను ప్రెస్ మీట్లో అంటే ఇండిపెండెంట్గా ఫస్ట్ టైం నేను ప్రెస్ మీట్లో ఉన్నప్పుడు అసలు ఎవరు కూడా అనుకోరు ఈయన ఏదో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడో అనేటువంటిది. ఎందుకంటే ఇట్ వాజ్ ఏ కంటిన్యూయేషన్, రిఫ్లెక్షన్. ఆంధ్రజ్యోతి పత్రికలో ఇప్పుడు రాధాకృష్ణ గారు ఆయన ఆ రోజుల్లో కాంగ్రెస్ బీట్లో కరెస్పాండెంట్, సీనియర్ కరెస్పాండెంట్. ఓ రోజు నేను మీ ఇంటర్వ్యూ చేయాలన్నాడు. వచ్చారు ఆయన. ఒక 20 ప్రశ్నలు, ఇది 1990లో ఒక 20 ప్రశ్నలు తీసుకొని వచ్చారు. దాంట్లో అన్ని సబ్జెక్ట్స్ కవర్ అయినాయి. అది ఎప్పుడైతే పబ్లిష్ అయిందో ఆల్మోస్ట్ ఒక ఫుల్ పేజ్ అంతా వచ్చింది. అది చదివిన వాళ్ళంతా ఏమనుకున్నారంటే ఇది నాన్నగారిని అడిగి చెప్పినట్టున్నాడు అని. బట్ ఆ థింకింగ్ వేవ్ లెంత్స్, ఎందుకంటే వారితో అంత సన్నిహితంగా టైము ఇచ్చి వారి ఆలోచన విధానం, వారిని చూసి నేర్చుకున్నటువంటి రాజకీయాల్లో దేశంలో అలాంటి రాజకీయ నాయకుడు ఉండడు. వారి ఆలోచన విధానం వారు, ఎందుకంటే రాజకీయాలంటేనే లోపల ఒకటి బయట ఒకటి అనే రకంగా ఒక అభిప్రాయం ప్రజల్లో. కానీ నాన్నగారు ఇలాంటి వాళ్ళకు భిన్నంగా లోపల బయట అంతా ఒకటే మాట. ఈరోజు నేను అధికారంలో ఉన్నా లేకపోయినా ఒక అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వారు ఒక గౌరవంగా చూసేది ఏమిటంటే ఉన్న ఏదైనా విషయం ఉంటే ఖచ్చితంగా మాట్లాడతారు. అది బయట చెప్పుకోవడానికి ఒకటి, ఆలోచన వేరుగా అనేటువంటి విషయం లేకుండా అంటే ఇలా ఆ విధంగా. సో మీలో మీకు నచ్చే ఒక మంచి క్వాలిటీ ఏమనుకోవాలి అంటే బయట ఒకటి లోపల ఒకటి లేకుండా మాట్లాడటం? ఖచ్చితంగా ఏదైనా మీలో మీకు నచ్చని క్వాలిటీ కూడా ఏమైనా ఉందండి? నేను కొంత రిజర్వ్డ్గా ఉండే నేచర్ చిన్నప్పటి నుండి. ఇప్పుడు ఇంటరాక్షను క్రమంగా అవన్నీ కూడా వీఆర్ ఏబుల్ టు ఓవర్కమ్. అంటే ఆ ఇంప్రెషన్ లేకుండా. నేను ఇందాక కొంతమందిని అడిగా, శశిరెడ్డి గారు నవ్వుతారా అని అడిగా. మీ పిల్లల్లో అంటే ఎటువంటి గ్రోత్ మీరు చూడాలనుకుంటున్నారు? అంటే రాజకీయంగా వారు కూడా ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్నట్టుగా అనుకుంటున్నాం ఇందాక మనం. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏమిటంటే మనం చేసే మాట చెప్పాలి.
మనం చెప్పిన దాన్ని ఖచ్చితంగా చేసి చూపించేటువంటి విధంగా ఉండాలి. అంటే విశ్వసనీయత అనేటువంటిది రాజకీయాల్లో అన్నిటికంటే ముఖ్యమైనటువంటి అంశం. క్వశ్చన్ ఆఫ్ క్రెడిబిలిటీ లేకుండా రాజకీయాల్లో యువర్ నథింగ్. నాన్నగారు ఎప్పుడు కూడా చెప్పేది, నేను చేసేదే చెప్తాను, చెప్పింది ఖచ్చితంగా చేసి చూపిస్తాను అనేటువంటి దాన్ని ప్రధానంగా వారి నుంచి నేర్చుకోవాల్సింది. ఆ రకంగా మీ పిల్లలకు కూడా అదే ఎవరైనా ఆ విధంగా ఉండాలి. రాజకీయాల్లో పొజిషన్స్ ఆర్ నాట్ ఆల్వేస్ ఇంపార్టెంట్. మనం ఎంతకాలం ఏ పదవిలో ఉన్నామనేటువంటిది కాదు, కానీ ప్రజలు మనం చెప్పినటువంటి మాటలను నమ్ముతున్నారా లేదా, అది నాన్నగారి దగ్గర నుంచి. ఎందుకంటే చాలా కాలం వారు పదవిలో లేరు, కానీ వారి పట్ల ఈనాటికి, ఈరోజు వారు చనిపోయి కూడా 20 సంవత్సరాలు కావస్తుంది, 1996. నేను ఎందుకంటే జాతీయ స్థాయిలో దేశం అంతా కూడా తిరిగినటువంటి వ్యక్తిగా ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ప్రత్యేకంగా వారు పనిచేసినటువంటి రాష్ట్రాలు గవర్నర్గా పనిచేసినటువంటి, కేంద్రంలో మంత్రిగా చేసినటువంటి, కానీ ఈనాటికి కూడా 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల నాడు కూడా వారు పనిచేసినటువంటి చోట ఈనాటికి కూడా వారిని గుర్తు చేసుకుంటారు వారి. సో వీ షుడ్ బి రిమెంబర్డ్. జనరల్ పబ్లిక్కి, పర్టికులర్గా మా భారత్ టుడే ప్రేక్షకులకి మీరు ఇచ్చే ఒక చిన్న సందేశం ఏమైనా ఉంటుంది? రాజకీయాల్లో మంచి చేయగలిగిన వాడిని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. రాజకీయం కాకుండా ఇంకేమైనా? నో పాలిటిక్స్. మీరు ఈరోజు ప్రకృతి వైపరీత్యాల గురించి కానీ, పర్యావరణ పరిరక్షణలో కానీ ప్రజలకి చాలా కీలకమైనటువంటి బాధ్యత ఉంది. అది పర్యావరణ పరిరక్షణలో థింక్ గ్లోబలీ, యాక్ట్ లోకల్లీ అంటాం. నేను గతంలో ఆ పదవిని నిర్వహించా, ఆ శాఖ మంత్రిగా కూడా వ్యవహారం చేశాను. అది మనం అలవాటు చేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా మన హక్కుల గురించే మాట్లాడడం సరైనటువంటిది కాదు. మన బాధ్యతలను కూడా మనం సరిగ్గా నిర్వర్తించినప్పుడే మనం సమాజానికి ఏదైనా మంచి చేయగలుగుతాం. నాట్ ఓన్లీ రైట్స్, యువర్ రెస్పాన్సిబిలిటీ. రైట్. థ్యాంక్ యూ సో మచ్ శశిధర్ రెడ్డి గారు, మీ అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు, మీ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఇది ఈరోజు నో పాలిటిక్స్. వచ్చే వారం నో పాలిటిక్స్లో మరొక విశిష్ట అతిథితో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి భారత్ టుడే.